మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన ఫ్యామిలీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పూజా వీడియోలు కొంచెం ఆలస్యం అయితే ఈ వీడియోలు మాత్రం మొన్న శనివారం అంది. పండు హైదరాబాద్ వెళ్ళిపోతుందని చెప్పాము కదా, పిండి వంటలు చేసాం కదా. ఇక పిండి వంటలన్నీ పండుగకేనా అంటే పండుగ కాదండి. అదిగోండి మా వారు అన్నీ చక్కగా ప్యాకింగ్ చేసి స్లిప్ మీద పేరు రాసి ఆ స్లిప్ని ఆ కవర్లో చదివారనమాట. మేము హైదరాబాద్ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నైటు స్టార్ట్ అవుతే తెల్లారుజామున అవుతుందండి. మాకు హైదరాబాద్ అంత దూరాన పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నామంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అదంతా కూడా మా వారి మంచితనం వల్లే అని నేను అనుకుంటా. ఏంటంటే మా వారి గురించి గొప్ప అని చెప్పుకోవటం కాదులేండి, కానీ తను ఎక్కువ మనుషుల్ని ఇష్టపడతారండి. ఎంతలా అంటే నా అనుకుంటే తను నష్టపోయినా మంచిదే కానీ అందరూ బాగుంటే చాలు అనుకునే మనిషి. అలా అనుకొని చాలా నష్టపోయారు కూడా. డబ్బు వల్ల, ప్రేమ వల్ల, పని వల్ల లాభపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఒకరో ఇద్దరో అంటారు కదా, రేవు దాటేదాకా వాడమల్లన్న, రేవు దాటిన తర్వాత బోడిమల్లన్న అనే సాగుతుంది కదా, అట్లే ఉన్నారు. ఏం పర్లేదులేండి, ఒకరో ఇద్దరో పక్కన పెట్టినంత మాత్రాన మన స్థాయి ఏం దిగిపోదు. ఈయన గారి మంచితనమే ఈయన ముందుకు తీసుకెళ్తుంది. ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే మేమున్నాం, ఏం పర్లేదు అని ముందుకొచ్చి నడిపించే వాళ్ళు వందల మంది ఉన్నారండి. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే పండు హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, మరి ఏం పంపించాను, ఈ ప్యాకింగ్ అంతా ఎవరికి పంపిస్తున్నాను అన్నది మొత్తం కూడా లాంగ్ వీడియో. ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి. పండు హైదరాబాద్ వెళ్తుందంటే ఇప్పట్లో రాదు కదా, చాలా బాధ అనిపించింది.